ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచనుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మీరు స్వస్థత నొందితిరి అని పేతురు రాయుటకు కారణము, యేసుక్రీస్తు శిలువ మరణము వలన ఆత్మరక్షణ, శరీరమునకు స్వస్థత సంబంధించిన ప్రవచనమును అక్షరములు నెరవేరినవి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్తలోను ఈ ప్రవచనమును గూర్చిన ప్రస్తాపన కలదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్ల స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. గొప్ప స్వస్థత వరములతో ప్రపంచమును కదిలించిన సువార్థికుడు టి.ఎల్. ఆస్బార్న్ స్వస్థత నొందుటకును స్వస్థతను కాపాడుకొనుటకును 3 సూచనలను తెలిపిరి. మొట్టమొదటిగా వ్యాధిని గూర్చిన అవగాహన మనకు కావలెను. రెండవదిగా అందును గూర్చి బైబిల్ చెప్పుచున్న సంగతులను తెలుసుకొనవలెను. అయితే 3వ మెట్టు ప్రాముఖ్యమైనది. వ్యాధిని గూర్చి నీవు పలుకు మాటలను బట్టియే నీకు స్వస్థత లభించును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాప క్షమాపణ నొందును. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటను మీరు విశ్వాసంతో అంగీకరించినప్పుడు స్వస్థత పొందుకుంటారు. వ్యాధి యొక్క తీవ్రతను గమనించి అవిశ్వాసముగా మీరు మాట్లాడిన యెడల స్వస్థత లభించదు. మన నోటి మాటల ప్రభావమును గూర్చి జ్ఞానియగు సొలొమోను, నీ నోటి మాట వలన నీవు సిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్పుచున్నాడు. స్వస్థత వాగ్దానములు పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించువారు దైవిక స్వస్థతను పొందుకొనిదరు. కేవలము వైద్యులు చెప్పిన సంగతులనే పదే పదే చెప్పుచున్నవారు అద్భుతముల కొరకు ఎదురుచూచుట వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరులారా, స్వస్థతను గూర్చినటువంటి వాగ్దాన వచనము మనకు బైబిల్ గ్రంథమందున్నది. మనను స్వస్థపరచుటకై ఆయన శిలువ మ్రానుపై బలి అయి మన కొరకు దెబ్బలు తిని మన పాపముల మ్రాను మీద మోసుకొని మనకు ఆయన స్వస్థతనిచ్చాడు. విశ్వాసంతో ప్రార్థించండి. బైబిల్ వచనములు ధ్యానించుచూ ప్రార్థించండి. మీ వ్యాధిని గూర్చినటువంటి ఒక నిర్ధారణ తెలుసుకొని ఈ 3 విషయాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతము ఆశ్చర్యకార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు బలహీనులుగా ఉన్నారా? లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ సమస్యలను బట్టి దేవుని స్తుతించండి. మీ సమస్యలు ఏదైనా దేవుని సన్నిధిలో వెల్లడి చేయండి. తప్పక ఆయన వాటన్నిటి నుంచి విడుదల విమోచన మీకు కలగజేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, స్వస్థపరచువాడా, నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత, నువ్వు పొందిన గాయముల వలన స్వస్థత. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డలను స్వస్థపరచండి. ఎవరు ఏ బలహీనతతో బాధపడుచున్నారు, చిన్న పెద్ద వ్యాధులతో బాధపడుచున్నారు, అందరికీ స్వస్థత దయచేయండి. ప్రియ రాజా, నీకు స్తోత్రం. మీరు అద్భుతము చేయండి ప్రభా. నీ బిడ్డల పక్షాన లేచి నిలబడి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం వాక్యం ఇంటున్న నీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.